హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఆంధ్ర స్టైల్లో ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా కోనెన్ చేపతో. ఈ చేపతో ఇగురు చేసుకున్నా, అలాగే ఫ్రై చేసుకున్నా అండ్ పులుసు మూడు కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ ఫ్రై కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి. అలాగే చేపల్లో మీకు ఏ చేప అంటే ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. ఫిష్ ఫ్రై చేసుకోవడానికి మసాలా కలుపుకోవడం కోసం ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని, అలాగే 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. కొంచెం స్పైసీగా కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. వీటితో పాటుగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే వాటర్ ఏమి యాడ్ చేయకండి. ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ ఏమైనా యూస్ చేస్తే కనుక వాటర్ వేసుకోవచ్చు. సో అలాంటిది ఏమి యూస్ చేయట్లేదు కాబట్టి ఈ ఆయిల్తోనే మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇలా ముద్దగా ఉన్నా కూడా పర్వాలేదన్నమాట, అసలు వాటర్ అయితే వేయకండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుని అది కూడా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడైతే కోనం చేపలు ఒక 1/2 కిలో తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా అయితే తీసుకుని చేప ముక్కలకి బాగా కోట్ చేసుకోవాలి. రెండు వైపులో కూడా మనం పెట్టుకుంటూ ఉంటే బాగుంటుందన్నమాట. అయితే నేను ఇక్కడ 1/2 కిలో చేపలు అని చెప్పాను కదా, ఇంచుమించుకు ఒక 10 పీసెస్ వచ్చాయి. వాటన్నింటికి కూడా ఈ మసాలా అనేది కరెక్ట్గా సరిపోతుంది. అండ్ చూపిస్తున్న విధంగా అయితే ఫింగర్తో మనం బాగా రఫ్ చేసుకుంటూ కోట్ చేసుకోవాలి మసాలా అంతా కూడా. సో చేప ముక్కలన్నింటికి కూడా విధంగా అయితే మసాలా అప్లై చేసేసుకుని ఒక 20 నిమిషాల పాటు వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఫ్రై, అంటే క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడైతే ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకుని 1 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి మరీ ఎక్కువగా వేయట్లేదు. సో అలా అని తక్కువ వేసుకున్నా కూడా చేపలు ఫ్రై అవ్వవు కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడి చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని తీసుకుని విధంగా అయితే ప్యాన్లో పెట్టేసుకోవాలి. అయితే ఒకదానికి ఒకటి కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకుంటే మనకి రివర్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత మూత అనేది పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించుకోవాలి. మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరి వస్తుంది కదా, చేప పైన పడి క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా ఉండిపోతుంది అనమాట. ఒక 5 నిమిషాల పాటు వేగిన తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకోవాలి. అండ్ ఫ్లిప్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఒక్కొక్కసారి చేప విడిపోతూ ఉంటుంది కదా. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత రెండో వైపు కూడా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంచుమించుగా ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే రెండు వైపులో కూడా చాలా బాగా వేగుతుంది అండ్ క్రిస్పీగా వస్తుంది. అయితే మనకి రెండో వైపు కూడా ఒక 5 నిమిషాల పాటు వేగిన తర్వాత మళ్ళీ వీటిని ఫ్లిప్ చేసేసుకుని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే అండ్ ఇటు సైడ్ కూడా కొంచెం డార్క్ కలర్ అనేది వస్తుందన్నమాట. అలా వేయించేసుకుని వెంటనే తీసేసుకోండి, ఎందుకంటే ముందు ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి మనకి ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఇవి వేగిన తర్వాత తీసేసుకొని అవసరమైతే కనుక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే మనకి ఇంకా చేప ముక్కలు ఉన్నాయి కాబట్టి అవి వేయించుకోవాలి కదా. నాకైతే బాగానే ఉందని చెప్పి ఆయిల్ యాడ్ చేయలేదు. ఇంకా మిగిలిన చేప ముక్కలు కూడా ఇందులోకి అయితే పెట్టేసుకొని సేమ్ ఇలానే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఫిష్ ఫ్రై అయితే కనుక సాంబార్లో కానీ లేదంటే రసంలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Lakshmi Olola's Kitchen. Thank you for watching.